చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు ఆస్తులు తప్పెట్టట్లేవు, శిక్షలు తప్పెట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారు కుటుంబంలో ఎదిగారు. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తప్పుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటాను. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టాను. అన్ని రాజకీయ 72 కేసులు పెట్టాను. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్ళు తిప్పారు, అన్ని సబ్ జైల్స్ డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పారు. తర్వాత మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన అబద్ధాలు, కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు? ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం. ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజులు పైగా జైల్లో నన్ను అక్రమ కేసులో నిర్బంధిస్తే నాకు వెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ జగనన్నకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంట్ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ఒకటి కూడా దయచేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. దయచేసి కేసుల గురించి నేను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దని తగిన విలేకరులు విజ్ఞప్తి చేస్తాను. కేసు గురించి కాదు, ఫర్దర్గా ట్రీట్మెంట్ మళ్ళీ ఒకసారి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, తాగుతుందని అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది. నా కొడుకుని చంద్రబాబు సొంత ఊరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు. వాడిని వేధిస్తున్నారు. సరే, వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రిటైర్ ఉంటాడు. ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు. వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టినప్పుడు నాకేంటి సంబంధం? నేను పుట్టినంత మాత్రం నేను కక్షాదింపులు చేస్తే ఎట్లా? ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు, మిగిలింది మా అమ్మ, నా భార్య. ఇంకా వాళ్ళిద్దరి ముందు కూడా చంద్రబాబు గారి కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. చెప్పుకోండి, మీకు ఓపుకున్నాం కేసులు పెట్టండి, ఓపుకున్నాం రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించారు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను
పైన వీళ్ళతో రాజకీయాల్లోకి వచ్చిన కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చిన 1988 వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది, వాళ్ళు నాకు నేర్పింది, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలబడడం, పోరాటం చేయడం, తట్టుకోవడం, వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది ఒకటై వేధించినా, ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని బాగా దగ్గరగా జగనన్నతో ముందు చూసిన వాడిని. మా లీడర్ ఎదుర్కొంటున్న అవమానాలు, మా లీడర్ను పెడుతున్నటువంటి ఇబ్బందులు, మా లీడరు పైన చేస్తున్నటువంటి అసత్యపు దాడులు అనేకం అత్యంత దగ్గరగా మా లీడర్ని, మా జగనన్నని దగ్గరగా చూసిన నేను